హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మేము జూబ్లీ హిల్స్లో ఉన్న పంచరస రెస్టారెంట్కి వెళ్తున్నాం. మరి అక్కడ అంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది అని తెలవాలంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. సో లెట్స్ గో. ఇక్కడ వచ్చేసి రామాయణంలోని ఘట్టాలన్నీ చీర మీద ప్రింట్ చేశారు. ఎంత బాగుందో, చాలా యూనిక్గా అనిపించింది. ఇక్కడ అంబియన్స్ కూడా చాలా బాగుండే. ఒక్కసారి మీరు కూడా ఒక లుక్ ఇచ్చుకోండి. ఇక్కడ మొత్తం 2 టైప్స్ ఆఫ్ సిట్టింగ్స్ ఉన్నాయి. ఒకటి చైర్ సిట్టింగ్ అండ్ ఉయ్యాల్లో సిట్టింగ్ ఉంది. మేమైతే హాయిగా ఉయ్యాల్లో కూర్చున్నాం. మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తూ అలా హాయిగా ఉయ్యాల్లో కూర్చుంటే బాగుంటుందని అక్కడే కూర్చున్నాము. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేద్దామని మొత్తం మెనూ చూసిన తర్వాత వెజ్లో వచ్చేసి పన్నీర్ కుర్కురే అండ్ ఇంకొకటి స్టార్టర్స్లో వచ్చేసి క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేసాము. ఫస్ట్ అయితే పన్నీర్ కుర్కురే టేస్ట్ చేసాము. మరి దాని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. అవునా, పెట్టింది పన్నీర్ కానీ పన్నీర్ టేస్ట్ అయితే బాగుందా? లోపలంతా పన్నీర్ ఉంది, పన్నీర్ టేస్ట్ సో అలా పన్నీర్ కుర్కురే అయితే మా అందరికీ చాలా బాగా నచ్చేసింది. సూపర్ టేస్టీగా ఉంది అండ్ చాలా డిఫరెంట్గా ఉండే. మొత్తం పన్నీర్ డీప్ ఫ్రై చేశారు స్టఫ్ పెట్టేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిస్పీ కార్న్ టేస్ట్ చేశాను. దీని టేస్ట్ కూడా అద్దిరిపోయింది. మసాలాస్ కరెక్ట్గా ఉన్నాయి, చాలా బాగుండే. నెక్స్ట్ నాన్ వెజ్లో వచ్చేసి స్టార్టర్స్లో అయితే ఎల్లిపాయ కారం రొయ్యల రోస్ట్ అండ్ జీడిపప్పు చికెన్ పకోడా ఆర్డర్ చేశాము. దీంట్లో వచ్చేసి దీని టేస్ట్ గురించి చెప్పాలంటే ఎల్లిపాయ కారం రొయ్యల రోస్ట్ అయితే అస్సలు తినేటట్టు కూడా లేదు, చాలా గలీజ్ ఉంది. బట్ చికెన్ పకోడా మాత్రం కొంచెం యావరేజ్ ఉండే, మంచిగా అనిపించిందంట. సో రొయ్యలు అయితే అస్సలు ఆర్డర్ పెట్టుకోమాకండి, నాన్ వెజ్ వాళ్ళకి స్పెషల్గా చెప్తున్నా. ఇంకా వెజ్లో మెయిన్ కోర్స్లో అయితే వచ్చేసి పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేశాము. మంచిగా వేడిగా సర్వ్ చేశారు బిర్యానీ అయితే. బట్ ముట్టుకోగానే హోప్స్ అన్నీ పోయాయి. ఎందుకంటే చాలా ముద్దగా ఉంది రైస్ అయితే. అసలు బిర్యానీ అంటే కొంచెం పొడిగా ఉంటే బాగుంటుంది. బట్ సర్లే, టేస్ట్ బాగుంటుందేమో అని టేస్ట్ చేసాము. సో టేస్ట్ కూడా చెప్పాలంటే అస్సలు నచ్చలేదు మాకెవ్వరికి. బాగుందా డాడీ? చెప్పు డాడీ. చెప్పలేదమ్మా. నెక్స్ట్ నాన్ వెజ్లో వచ్చేసి ముంతాజ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. క్వాంటిటీ అయితే చాలా తక్కువ వచ్చింది, సింగిల్ పర్సన్కి సరిపోయేంతే వచ్చింది. కాస్ట్ మాత్రం 450 ఉండే. సో క్వాంటిటీ వైజ్ అయితే అస్సలు మంచిగా అనిపించలే. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేస్తే సో అలా నాన్ వెజ్ బిర్యానీ కూడా క్వాంటిటీ వైజ్ అండ్ టేస్ట్ వైజ్ కూడా వర్స్ట్ ఉంది. ఏ ఐటమ్ కూడా బాగుంది.
నాన్ వెజ్ బాగా వెజ్ స్టార్టర్స్ బాగుంటాయి. సో ఈ రెస్టారెంట్ యొక్క అంబియన్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, 10 out of 10 ఇస్తా. బట్ ఫుడ్ విషయానికి వచ్చేస్తే అస్సలు మంచిగా అనిపించలేదు. అండ్ ఫుడ్ విషయం పక్కకు పెడితే ఇక్కడ మేనేజ్మెంట్ కానీ సర్వీస్ కానీ అస్సలు బాగాలేదు. ఫస్ట్ టైం సర్వ్ చేసిన లెమన్స్ అండ్ ఆనియన్స్ అయితే అసలు చాలా వర్స్ట్ అనిపించాయి. ఆ లెమన్స్ అయితే హ్యాండ్ వాష్ దాంట్లో కూడా వేయరు, అంత గలీజ్ ఉన్నాయి. సో నెవర్ విజిట్ దిస్ ప్లేస్, యూ విల్ రిగ్రెట్ ఇట్ లేటర్. ఇలాంటి మరి జెన్యూన్ రెస్టారెంట్ రివ్యూస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, బాయ్.